హాయ్, వెల్కమ్ టు ది ఫైర్ బ్రాండ్ టీవీ అండ్ ఆల్సో ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. సారీ, దాహం వేస్తుంది. ఐఎమ్ ఆల్సో స్లైట్లీ డయాబెటిక్ ఆల్సో. ఐఎమ్ హ్యావింగ్ దిస్. మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు కొత్త కొత్త మాటలు కనిపెడతా ఉంటాడు అనమాట. ఆయనకి అది అలవాటు. ఏం జరగవు. వాళ్ళు ఇచ్చిన యాక్చువల్లీ మేనిఫెస్టోలో ఉన్నాయి, ఏం జరగట్లేదు. సో కూటమి కుప్పకూలిపోతుంది అన్నట్టుగా అంటున్నారు బయట. నేను అంటాం కదా, అందరూ సోషల్ మీడియా అంటే ఏంటి, సొసైటీలో ఏం జరుగుతుందో చెప్పడమే. బికాజ్ వాళ్ళు పెట్టిన ప్రామిస్లు ఏం జరగట్లేదు. ఓ పక్కన అమరావతి కూడా బిల్డప్ పెద్ద ఏం జరగట్లేదు. పోలవరం ఏం జరుగుతుందో తెలియదు. సెపరేట్ హోదా ఏమైందో జరిగింది. ఇవన్నీ కూడా జరగవు. గట్టిగా మాట్లాడారు ప్రోపగాండాలో. ప్రోపగాండా అంటే చెడ్డగా మాట్లాడేది. జగన్ మీద చెడ్డగా మాట్లాడే ప్రోపగాండాలో మాట్లాడిన మాటలు. 4Ps అని ఒకటి పెట్టినప్పుడు డబ్బు ఉన్నవాడు వచ్చి డబ్బు లేని వాడికి హెల్ప్ చేయాలట. ఒక్కొక్క ఊళ్ళో ఎవడు చేస్తాడు అలా? గవర్నమెంట్ కల్పించి చేయమంటే చేసేది కూడా చేయడాడు. వాళ్ళందరూ వాళ్ళే ఎన్ఆర్ఐస్ వచ్చి వాళ్ళ ఊర్లో పుట్టారు కాబట్టి అడాప్ట్ చేసుకోవడం, ఇక్కడున్న డబ్బున్న వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఒకప్పుడు నేను విన్నది 30-40 years నేను సినిమాలు అప్పుడు కోకిలు చేస్తున్నప్పుడు వాళ్ళ సినిమా కొన్నారు, అక్కడ రిలీజ్ చేసి ఉంటారు. ఆయన నాకు అర్థమైంది అంటే వాళ్ళ మదరు సుధాకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి గారు, ఆ తర్వాత మాగుంట సుబ్రహ్మ పెద్ద ఆయన పోయారు, నెక్స్ట్ షూట్ చేశారు. వాళ్ళ మదరు వాళ్ళు యాక్చువల్గా వెల్ టు డూ ఫ్యామిలీ కాబట్టి బాలాజీ బ్రూవరీస్, వెంకటగిరి రాజా గారు థియేటర్లు కొని మెడ్రాస్లో శాంతి కాంప్లెక్స్ అని కట్టి, సత్యం శివం శుభం థియేటర్స్ని వన్ ఆఫ్ ద ఫస్ట్ అది సుధాకర్ రెడ్డి గారు అబ్బాయి బాగా డెవలప్ చేసి వాళ్ళకి ఒక మ్యూజిక్ సంస్థ కూడా ఉంది. సో ఇవన్నీ వాళ్ళ గురించి ఒకసారి చెప్పాలని చెప్పాను. వాళ్ళ మదరు అంటే ఈ సుధాకర్ రెడ్డి గారి మదరు, సుబ్రహ్మరెడ్డి గారి మదరు, శ్రీనివాసరెడ్డి గారి మదరు, వాళ్ళ కమ్యూనిటీలో కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు పెళ్ళి అని ఆ రోజుల్లోనే 2 lakhs rupees ఇచ్చేవారట. ఇది జనరల్గా జరుగుతుంది. డబ్బు ఉన్న వాళ్ళు చాలామంది చేస్తారు అలాగా. వయసులో పెరిగిన తర్వాత వాళ్ళకి ఒక సన్స్ నాటికో ఆవిడున్న ప్రాపర్టీలో ఇస్తారు. అది కామన్గా జరుగుద్ది. ఇది గవర్నమెంట్ ఒక పథకంగా చెప్తున్నాడు. గవర్నమెంట్ పథకం ఏంటి? నువ్వు సృష్టించిన ఆస్తి ప్రాపర్టీ సృష్టించి జనాలకు హెల్ప్ చేయాలి. కానీ నువ్వు ఒక డబ్బు ఉన్నవాడు ఇంకో డబ్బు ఉన్నవాడు ఏమంటే చెప్పడం అనేది అదేంటిది? వాడు ఇదే పథకం. వాడు ఎవడిచ్చాడు మరి ఐడియా? ఇటువంటి ఇస్తూ ఉంటారు. ఆయన ఫస్ట్ నుంచి ఇది ఒక అలవాటు. అవేం జరగవాయి. ఈ టైంలో జగన్కి మళ్ళా పవర్లోకి వచ్చే ఛాన్స్లు ఎక్కువ ఎందుకు కనపడుతున్నాయంటే, వీళ్ళకి యాంటీ ఇన్కంబెన్స్ అనేది పెరిగిపోతుంది. బై ఆల్ మీన్స్ ఇటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈవెన్ లోకేష్ కూడా ఈ మధ్యన ఎవరో ఒక పాస్టర్ గారిని మర్డర్ చేస్తే ఇది యాక్సిడెంట్గా ఉన్నట్టుగా ఆయనే మొట్టమొదటి ట్వీట్ చేయడం అనేది గవర్నమెంట్ మీద అనుమానాలు వస్తున్నాయి. గవర్నమెంట్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సింగ్ ద పోలీస్ ఫోర్స్ ఆల్సో నాట్ టు ఇంట్రిగ్యూ సో మచ్ అనమాట అన్నట్టుగా అందరూ మాట్లాడతారు. అఫ్కోర్స్ ఎస్పీ రాజమండ్రి ఎస్పీ నాకు బాగా పరిచయం, నరసింహ కిషోర్ అని చెప్పేసి. నేను ఒక ఇష్యూలో కలిసి మంచి సరదాగా మాట్లాడే వ్యక్తి. అక్కడ ఉన్న ఐజీ కూడా వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. కానీ అది తెలిసిపోతుంది. అది జర్నలిస్టులు అడిగే ప్రశ్నలు సోషల్ మీడియాలో ఉన్నాయో అడుగుతున్నారు. ఆ షర్ట్ మీద అది ఉందా ఇది ఉందా అని చెప్పేసి. సో ఇవన్నీ అది పక్కన పెట్టండి. ఇప్పుడు జగన్ ఈ టాపిక్ ఏంటంటే, జగన్కి మళ్ళా గుడ్ డేస్ రాబోతున్నాయని ఎలాగా ఎంపీటీసీ చిన్న ఎలక్షన్లో మళ్ళీ బంపర్ మెజారిటీతో గెలిచి ఈ కూటమికి ఒక గిఫ్ట్ ఇచ్చామంటున్నారు వాళ్ళు. అది నిజమే. ఇప్పుడు కింద నుంచే రావాలి ముందు. ఆ కింద నుంచి వచ్చే ఎలక్షన్లో వాళ్ళు గెలిచారు మోర్ దాన్ 30 seats మెజారిటీతో. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఆయనకి మరి ఎందుకు జగన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది? మనం అలాగే మాట్లాడుకోవాలి. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఎలాగ మొన్నటి వరకు ఉన్న గాలిలో లోకేష్కి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. బికాజ్ ఒక పక్కన పవన్ కళ్యాణ్ డిక్లైన్ అవుతున్నాడు, మాట్లాడే విధం గాడి తెప్పుతున్నాడు. ఒక పక్కన లోకేష్ మాట్లాడే విధం బాగుంది, బాగా నేర్చుకుంటున్నాడు. అర్నాబ్ గోస్వామి లాంటి వాటితోటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఫోరంలో కూడా బాగా మాట్లాడి వచ్చాడు. ఫారెన్ కంటే తిరిగి వచ్చాడు. అంటే అక్కడ అన్ని చోట్ల కూడా బాగా కండక్ట్ చేసుకో, అది కాన్ఫిడెన్స్తో వస్తుంది. వచ్చినా కూడా భాష ఉండాలి. అది మరి ఇదే లోకేష్ గురించి మరి పప్పు అనివారు, చాలా బాగా మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారు ఆయన చాలా అందంగా ఉన్నాడు. చాలా అతని యొక్క ఫిలాసఫీ కొంచెం ఘాటుగా ఉంటుంది హిందువులకు కానీ ముస్లింలకు కానీ. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫాదర్ కూడా ముస్లిమే. అక్కడేదో ఆయన కొంచెం ఘాటుగా మాట్లాడడం వలన అది మరి ఎవరు ఘాట్ అయ్యారు, అది అతన్ని లేపేశారు, చంపేశారు యాక్చువల్గా, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇంకెలాగ చంపుకుంటూ పోతే వీళ్ళు రేపొద్దున వాళ్ళు ఊరుకుంటారా? డెఫినెట్గా ఊరుకోరు. వాళ్ళు క్రిస్టియన్స్ ఊరుకోరు. అంచేత ఇది మనం ప్రొవోకేట్ చేయట్లేదు, డైరెక్ట్గా తెలిసిపోతుంటేనే మీరు అలా డైరెక్ట్గా ముందే పోస్ట్ మార్టంలో అన్నీ కూడా ఏవి చేసి అంటే ఇండైరెక్ట్లీ గవర్నమెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, గవర్నమెంట్ తరపున మనుషులు ఇన్వాల్వ్ అయ్యారేమో అన్నట్టుగా అనుమానం వచ్చేసేట్టుగా వాళ్ళేమో అజయ్ అని ఒక అతను మాట్లాడుతున్నాడు.
అతను కూడా యంగ్ పాస్టర్ అనుకుంటా, చాలా పాపం ఊరుస్తూ చాలా ఫోర్స్గా మాట్లాడలేక ఈ సీమ్స్ టు వెరీ యంగ్ మ్యాన్. అజయ్ అనే ఒక పాస్టర్ అనమాట. చాలా మాట్లాడాడు. మొట్టమొదటి అతనే బాగా మాట్లాడాడు. దాని తర్వాత ఆయన ప్రవీణ్ కుమార్ గారి భార్య కూడా మాట్లాడి బైబిల్లో ఫర్గివ్ ఇవ్వాలంటే క్షమించే గుణం ఉండాలి కాబట్టి క్షమించమని క్షమించాం వదిలేయండి అన్నట్టుగా చెప్పింది బాధపడుతూ. సో ఇవన్నీ కూడా రకరకాలు వచ్చినాయి అతని గురించి. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు జగన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇప్పుడు ఈ డైవర్షన్ అయిపోయింది. ఈ ప్రవీణ్ కుమార్ టాక్ ఆఫ్ ద స్టేట్, 2 స్టేట్స్. ఇందులో ఓ పక్కన వీళ్ళ చిన్న ఎలక్షన్లో మళ్ళీ గెలవటం జగన్ వైఎస్ఆర్సీపీ. అంచేత ఇప్పుడు అతను నిదానంగా మాట్లాడగలిగి కొంచెం ప్లాన్డ్గా మాట్లాడి పక్కన ఉన్న తొట్టి గ్యాంగ్ ఉంటుందన్నమాట, ఆ తొట్టి గ్యాంగ్ని కట్ చేయాలి. నేను ఎవరన్నా మీకు అర్థం ఉంటుంది, 4-5 ఉన్నారు. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ యొక్క సజెషన్ తీసుకుని వాళ్ళని పైకి రానివ్వకుండా పక్కన పెట్టి కొత్త గ్యాంగ్ని ప్రోత్సహించి ఒక న్యూ జగన్ వచ్చేటట్టుగా కానీ చేస్తే హీ హాజ్ గాట్ మెనీ ఛాన్సెస్ టు కమ్ బ్యాక్. ఒక పక్కన వీళ్ళకి యాంటీ ఇన్కంబెన్స్ చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. ఒకటి వీళ్ళు చేయట్లేదు, కూటమి ఫెయిల్ అయిపోయింది, ఒక వాలంటీర్కే ఏం చేయలేకపోయారు. ఇంకా అలా వేసిన 5-6 ప్రామిసుల్లో కూడా ఒకటి సరిగ్గా చేయలేకపోతున్నారు. ఫినాన్స్ లేదు, బడ్జెట్ లేదు, వచ్చిన చిన్న బడ్జెట్లు కూడా ఎక్కడికి వెళ్ళిపోతుందో అని చెప్పేసి మోడీ గారు డెఫినెట్గా కంట్రోల్ చేసేస్తాడు. చంద్రబాబు నాయుడు అనేటప్పటికి అంత సులువుగా డబ్బులు ఇచ్చేయడు యాక్చువల్గా. ఇదన్నీ చెప్తుంటే నేను ఎందుకు చెప్తానంటే ఫ్రాంక్గా స్టేట్కి ఎలా బాగుపడాలి, స్టేట్కి ఒక స్టేటస్గా ఉండి ఒక స్టేట్ క్యాపిటల్ లేదు మనకి. కొంతకాలమేమో 5 సంవత్సరాలు అతను వేస్ట్ చేశాడు 3 క్యాపిటల్స్ అని. వీళ్ళు వచ్చిన తర్వాత అమరావతి అని చెప్పేసి వీళ్ళు బిజినెస్ చేసుకోవడం కోసం కొన్ని లక్షల కోట్లు సంపద సంపాదిస్తా అని చెప్పేసి ఆ ఈక్వేషన్స్ ఎవరో చెప్తున్నారు చూడండి. యాక్చువల్గాను అమరావతి మీద వీళ్ళు బిజినెస్ చేసుకుంటాక చేసిన కుట్ర తప్పితే దెర్ ఇస్ నథింగ్. నిజంగా రైతుల యొక్క ప్రాస్పెరిటీ, వాళ్ళ యొక్క ఉన్నతి కోరుకున్న వాళ్ళు అయితే ఈ తెలుగుదేశం వాళ్ళు, ఈ కూటమి వాళ్ళు, అది వేరేగా ఉంటుందని చెప్పేసి విత్ ఫిగర్స్ చెప్తారు కొంతమంది. అది ప్లీజ్ కైండ్లీ వాచ్ ఇన్ సోషల్ మీడియా. ఇప్పుడు చెప్పాలనుకున్న సబ్జెక్ట్లో ఇందులో మెయిన్ సారాంశం ఏంటంటే జగన్కి మళ్ళా వచ్చే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఆయన కొంచెం నిదానంగా మాట్లాడి ఆ వెనకాల ఉన్న తొట్టినాకుడు కొడుతున్నారు, వాళ్ళని కట్ చేయాలి. వాళ్ళ అబ్బాయిలు బాగుపడడం కోసం చేస్తూ ఉంటారు, వాళ్ళని కట్ చేయమని నీకు అంతగా ఇష్టమైతే లోపల బ్యాక్గ్రౌండ్ ఎక్కడో పెట్టుకో. అంచేత యూ ఓన్లీ షుడ్ డీల్ ఇట్. ధైర్యంగా బయటికి రావాలి, వచ్చి బాగా మాట్లాడాలి, నిదానంగా మాట్లాడితే యూ గాట్ ఎ వెరీ గుడ్ ఛాన్సెస్ మిస్టర్ జగన్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆల్ ఫిల్మ్ లవర్స్, హియర్ కమ్స్ Geeta Krishna International Film School. Meet Geeta Krishna, director of famous movies like Sankirtana and Kokila. At Geeta Krishna International Film School, we are all about making movies come alive. Whether you're starting out or sharpening your skills, Geeta Krishna is here to mentor you every step of the way. From script writing to directing, he'll help you refine your craft and bring your ideas to the big screen. Join Geeta Krishna International Film School for acting course, screenplay, direction course, line producer course, ad film making, news anchoring, dubbing, voice over and more. We offer long term for 5 months, mid term for 4 months, short term for 2 months. DM for more details.